పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మీ అందరినీ లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పట్టణ పరమార్థం కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈనాడు పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం గుంటూరు మర్యాదల సభ్యురాలు శ్రీమతి సంకూరి సుశీలమ్మ గారు, అదేవిధంగా పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం గుంటూరు సీనియర్ కౌన్సిల్ మెంబర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎన్జి ప్రకాశ్రావు గారు పాల్గొంటూ ఉన్నారు. వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మొదటి భాగమైనటువంటి సువార్తను మనము చదువుకుందాం. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపి యొక్క ఆత్మ. లోకము ఆయనను పొందజాలదు, ఏలయన అది ఆయనను ఎరుగదు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించను, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. కొలత కాలం అయిన పిదప లోకము నన్ను ఎన్నటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నానని ఆ దినమును మీరు గ్రహింతురు. నా ఆజ్ఞను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ఫాదర్ గారు, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క సువిశేష పరమార్థాన్ని మాకు వివరించండి. దీనికి సమాధానముగా పట్టణ పరమార్థం విభాగంలోకి ప్రవేశించుదాం. మనము చూస్తూ ఉన్నాము, పాత నిబంధన గ్రంథంలో మోషే తన తర్వాత ఇజ్రాయేలు ప్రజలను నడిపించటానికి యెహోషువను నియమించి ఉన్నాడు. అయితే యెహోషువ ఇజ్రాయేలు ప్రజలను నడిపించటానికి దేవుని యొక్క ఆత్మ అతనిపైకి వచ్చులాగన మోషే తన యొక్క చేతులను యెహోషువ మీద ఉంచినప్పుడు మోషే నుండి దేవుని యొక్క ఆత్మ అతని మీదకు దిగి వచ్చినదని కూడా మనము చదువుతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనం. అదేవిధముగా ఏలియా ప్రవక్త తనకి కాలము సమీపించినప్పుడు దేవుని వద్దకు వెళుతూ ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త తన నుండి ఏమి కావాలి అని ఏలియా అడిగినప్పుడు ఆయన యొక్క ఆత్మలో 2 పాలు ఇవ్వమని అడిగి ఉన్నారు. ఏలియా ప్రవక్త అగ్నిరథం మీద పరలోకానికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నటువంటి ఎలీషాను చూసి మిగిలినటువంటి ప్రవక్తలు విధముగా పలికి ఉన్నారు. ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నది అని పలికి ఉన్నారు. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు. ఈనాడు ప్రభు కూడా శిష్యులకి దానిని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మోషే తన తర్వాత తన యొక్క బాధ్యత నెరవేర్చడానికి దేవుని యొక్క ఆత్మ యెహోషువ మీదకు వచ్చేలాగా ప్రార్థన చేసి ఉన్నాడు. అదేవిధముగా ఏలియా ప్రవక్త తన తర్వాత ప్రవక్త పరిచర్యను కొనసాగించటానికి ఎలీషా ప్రవక్త మీద దేవుని యొక్క ఆత్మ వచ్చేలాగా ప్రార్థన చేసి ఉన్నాడు. ఈనాడు ప్రభు కూడా తాను వెళ్ళిన తర్వాత తన యొక్క సువార్త వ్యాప్తిని కొనసాగించటానికి శిష్యులకి బాధ్యతను అప్పగిస్తూ ఆ బాధ్యతలో వారికి సాయం చేయటానికి దేవుని యొక్క ఆత్మని పవిత్రాత్మను వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఏమిటి పవిత్రాత్మ అంటే? గ్రీకులో ఒక పదము వాడబడి ఉన్నది, పారాక్లెటోస్, అనగా పవిత్రాత్మ దేవుడు. పారాక్లెటోస్ అంటే కష్టకాలంలో సాయం చేసేవాడు అని అర్థం. ప్రభు శిష్యులకు తనకు సాక్షులుగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. ఈ సాక్షులుగా ఉండటంలో పవిత్రాత్మ, దేవుని యొక్క ఆత్మ వారికి సాయముగా ఉంటూ ఉన్నది అని పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభు అంటూ ఉన్నారు, ప్రపంచము ఈ ఆత్మను స్వీకరించలేదు అని పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని గురించి తెలియనివాడు, మరి ముఖ్యముగా ప్రభునందు విశ్వాసం లేనటువంటి వారు ఈ పవిత్రాత్మను పొందలేరు అని కూడా యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు.
ఈ శిష్యులందరూ కూడా మేడ మీద ఉన్నటువంటి గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పవిత్రాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చి ఉన్నది అని కూడా మనం అపోస్తుల కార్యంలో చదువుతూ ఉన్నాం. ఇక ప్రభు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని. సోక్రటీసు మరణించేటప్పుడు ప్లేటో అన్నాడు, మీ తర్వాత మేమందరం కూడా మీ శిష్యులమంతా కూడా అనాథలుగా గడపవలసి వస్తూ ఉన్నది అని విచారంతో పలికి ఉన్నాడు. అనాథలుగా అంటే తండ్రి లేనటువంటి వ్యక్తులు అని అర్థం. అయితే యేసు ప్రభు యుద్ధముగా అంటూ ఉన్నాడు, తాను మరణించినా కానీ తన యొక్క శిష్యులు అనాథలుగా ఉండరు అని. ఎందుకంటే తాను వారి వద్దకు మరలా వస్తాను అంటే తాను మరణించి మరణం నుండి పైకి లేచి ఉత్థానుడవుతూ ఉన్నాడు అంటే తాను జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి తన యొక్క శిష్యులందరూ కూడా జీవిస్తారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మరణించినప్పుడు శిష్యులందరూ కూడా విచారంతో నిండిపోయి ఉన్నా కానీ ఆయన ఉత్థానమైన తర్వాత వారి యొక్క కనులు తెరవబడి ఉన్నాయి. వారికి జ్ఞానోదయము కలిగి ఉన్నది. వారు ప్రభుని చూశారు. వారి యొక్క విచారము సంతోషముగా మారిపోయి ఉన్నది అని మనము గ్రహించాలి. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనము ఎప్పుడు కూడా విచారముతో ఉండవలసిన అవసరము లేదు. ఫాదర్ గారు, ఈనాటి సువిశేష పఠనంలో ఇస్తున్నటువంటి సందేశం ఏంటి ఫాదర్ గారు? సందేశం ఏమిటి అంటే యేసు ప్రభు ప్రేమకు విధేయతకు ముడిపెడుతూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు, మీరు నన్ను ప్రేమిస్తే నేను నా ఆజ్ఞలను పాటిస్తాడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించును. పునీత అగస్టిన్ వారు అంటూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించు, నీకు ఇష్టమైనది చెయ్యి అని అంటూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి బాధించేటటువంటి సంఘటనల్ని బాధించేటటువంటి కార్యాలను చేయడు అని అగస్టిన్ వారు పలికినటువంటి ఈ పలుకుల్లోని అర్థము. ప్రేమకు పరీక్ష విధేయత. ఇదే యేసు ప్రభు మనందరికీ చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేయటం మాత్రమే కాదు, ఆయన మనకు ఒక ఆదర్శాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయంలో మరి ముఖ్యంగా 5వ వచనం నుండి మనము చదువుతూ ఉన్నాం. ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి కూడా వినయము గలవాడై ఆ వినయము కూడా మరణము వరకు, ఆ మరణము కూడా శిలువ మరణము వరకు విధేయించాడు అని మనము చదువుతూ ఉన్నాం. ఇంకా గెత్సెమనే తోటలో ఆయన ఆవేదన చెందుతూ దేవుణ్ణి విధముగా ప్రార్థన చేశాడు. అబ్బా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఈ పాత్రను నా నుండి తీసివేయి, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే అని ప్రార్థించి దేవుని యొక్క చిత్తానికి ఆయన తల వంచాడు, విధేయించి ఉన్నాడు. అందుకే నీవు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి విధేయిస్తావు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యొక్క మాటని పాటిస్తాం, దేవునికి విధేయిస్తాం. దీని గురించి, విధేయత గురించి సౌలు యొక్క జీవితంలో ఓ చక్కని సంఘటన మనకి వివరిస్తూ ఉన్నది. ఏమిటి ఆ సంఘటన అంటే, సౌలు ఇజ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు అమలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు సౌలును అన్నిటిని నాశనము చేయమని పలికి ఉన్నాడు. అయితే సౌలు వారి యొక్క రాజుని, పశువులని అన్నిటినీ పూర్తిగా నాశనము చేయకుండా రాజుని, శ్రేష్టమైనటువంటి ఎడ్లని, గొర్రెలను చంపక తన వెంట తీసుకొని వచ్చాడు. సాముయేలు ప్రవక్త సౌలు వద్దకు వచ్చి నీవు ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానమిస్తూ ఉన్నాడు, గిల్గాలు వద్ద దేవుడైన యావేకు బలిని అర్పించడకు ఈ శ్రేష్టమైనటువంటి పశువులని, ఎడ్లని తీసుకొని వచ్చాను అని పలుకుతూ ఉన్నాడు. అందుకు సాముయేలు అంటూ ఉన్నాడు, బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందున, విధేయత వలన కదా. బలి అర్పించడ కంటే విధేయత మేలు అన్నాడు. పొట్టేళ్ళ కొవ్వు పేల్చడ కంటే అనుకవ లెస్స అన్నాడు. 1వ సాముయేలు 15వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు. పౌలు గారు రోమీయులకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధముగా పలుకుతూ ఉన్నారు, ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులయ్యారని కూడా పలుకుతూ ఉన్నాడు. సౌలు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు. అందుకు ఫలితముగా అభిషిక్త సమయంలో రాజుగా అతని యొక్క బాధ్యతలను నిర్వహించడానికి ఇవ్వబడినటువంటి యావే ఆత్మ అతనిని వదిలిపోయాను. 1వ సాముయేలు 16వ అధ్యాయము 14వ వచనం. యావే ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయాను, కానీ యావే నుండి వచ్చిన వేరొక దుష్టాత్మ అతనిని పట్టి బాధింపసాగాను. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈనాటి సువార్తలో కూడా యేసు ప్రభు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పలుకుతూ ఉన్నారు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను తండ్రిని ప్రార్థిస్తాను, మీతో ఎల్లప్పుడూ ఉండటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును అని పలుకుతూ ఉన్నారు. అంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఎప్పుడైతే మనము దేవునికి విధేయిస్తామో ఆ విధేయతకు ఫలితముగానే దేవుడు తన యొక్క ఆత్మను మనందరి మీద కుమ్మరిస్తాడు అని మనము గ్రహించాలి. అయితే ఈ విధేయత అనేది కేవలము మాటలలో మాత్రమే కాదు, మనము చేతల్లో కూడా చూపించాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇంకా చూడండి, ప్రభు ఏం పలుకుతూ ఉన్నాడు? నన్ను ప్రేమించు వారికి, నన్ను విధేయించు వారికి మాత్రమే నన్ను నేను తెలియచేసుకుంటాను అని కూడా పలికి ఉన్నాను. మనము చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత ఎవరికి దర్శనమిచ్చాడు? ఆయన ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి, లేకపోతే ప్రధాన అర్చకులకి ఆయన దర్శనం ఇవ్వాల. తనను ప్రేమించిన వారిని, తనకు విధేయించిన వారికి మాత్రమే యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత దర్శనమిచ్చి ఉన్నాడు. అదే మనము చూస్తూ ఉన్నాం. స్త్రీలకి, మగ్దల మరియమ్మకు, శిష్యులకి, తను ప్రేమించి అనుసరించిన వారికి ప్రభువు దర్శనమిచ్చాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 6వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. ఆయన పేతురుకి, 12 మంది అపోస్తులకు, తన అనుచరులలో 500కు పైగా కనపడ్డాడు అని కూడా మనము చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే, దేవుల్లో నీవు ఎదగాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమకు నిదర్శనము, తర్కాణము ఏమిటి అంటే దేవునికి మనము విధేయించాలి. చిన్న విరామము తీసుకొని మరలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుదాం. మరలా మనము ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించుదాం. మనము ఈ లెక్సియో దీవెన కార్యక్రమంలో ధ్యానాంశాన్ని పరిశీలించుతున్నాం. మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకి విధేయిస్తామని, విధేయించినప్పుడే దేవుడు తనను మనకు తెలియచేస్తాడు అని మనము చూస్తూ ఉన్నాం. కావున మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తాలి. ప్రభువు కూడా ఇంకొక సందర్భంలో కూడా ప్రవిధముగా పలుకుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోకమున ప్రవేశింపడు, కానీ పరలోకమందరి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకంలో ప్రవేశించును అని పలుకుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్కును ఆలకించడం మాత్రమే కాదు, పాటించాలి అని ప్రభువు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువు ఇంకొక ఉపమానం ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు ముందుగా పొలానికి వెళ్ళను అని చెప్పాడు, ద్రాక్ష తోటకి వెళ్ళాడు. ఇంకొకడు వెళతాను అని చెప్పాడు, వెళ్ళలేదు. ఇక్కడ ఎవరు తండ్రి యొక్క ఆజ్ఞను పాటించిన వారు అంటే మొదటివాడే అని ప్రభువు తెలియచేస్తున్నాడు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 28 నుండి 31 వచనాలు. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరి సహోదరులు? దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించువారి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడే నా సహోదరుడు, తల్లి, సోదరి అంటూ ఉన్నారు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 35వ వచనం. కావున క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మన యొక్క విశ్వాసము కేవలం మాటల్లో మాత్రమే వ్యక్తము చేయక మనము పాటించాలి. దేవుని యొక్క వాక్కును ఆలకించాలి, ఆలకించినటువంటి వాక్కుని మనము పాటించాలి. ఇదే ప్రభు పలుకుతూ ఉన్నటువంటి విధేయత అని మనము గ్రహించాలి. నా ఆజ్ఞలు స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని ప్రభు పలుకుతున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు, నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను నేను తెలియపరచుకొందును అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనం. మనము దేవుని యొక్క జీవితంలో భాగం పంచుకోవాలి అంటే యేసు ప్రభుని ప్రేమలో ఆయనను ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు తండ్రి ఎడల ఏ విధముగా ప్రేమని విధేయతను వ్యక్తము చేశాడో మనము కూడా అటువంటి ప్రేమను విధేయతను వ్యక్తము చేయాలి అని మనము గ్రహించాలి. అయితే ఏమిటి యేసు ప్రభు కోరుతూ ఉన్నటువంటి విధేయత ఏమిటి? ఆయన మనల్ని ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే ప్రేమ అంటూ ఉన్నాడు. ప్రేమ
నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. నీవు ప్రభునికి ప్రేమిస్తే విధేయిస్తావు, విధేయిస్తే ప్రేమిస్తావు. ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నది. అందుకే పౌలు గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, ఇతర ఆజ్ఞలు ఏవి అయినను నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపము అను ఒకే ఒక ఆజ్ఞ యందు ఇమిడి ఉన్నవి. రోమీయులకు వ్రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 9వ వచనం, 1వ యోహాను 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనము ఈ విధముగా చదువుతూ ఉన్నాం. దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. ఇక ఈ ప్రేమ ఏ విధముగా ఉంటుంది అట? క్రీస్తు మన కోసమే ప్రాణాన్ని అర్పించట బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది. కనుక మనము కూడా మన సోదరులకై ప్రాణాన్ని అర్పింపాలి అని తెలుసుకోవాలి. 1వ యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. ఇక గలతీయులకు వ్రాసిన లేఖలో పౌలు గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నారు, ధర్మశాస్త్రమంతా కలిసి నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువాన్ని ప్రేమింపు అని ఒక్క మాటలో నెరవేరినది అంటూ ఉన్నాడు. గలతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పరిశుద్ధ శిలువ యోహాను ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, నీ జీవితాంతంలో నీవు ప్రేమ మీదనే తీర్పు చేయబడతావు అని ఆయన పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనము పరిశీలిస్తే ఆయన జీవితమంతా కూడా ప్రేమమయ జీవితమై, ఆయన ప్రేమని తాకని వారు ఎవరూ లేరు. పాపాత్ములే కావచ్చు, రోగస్తులే కావచ్చు, కుష్టి వ్యాధిగ్రస్తులే కావచ్చు, ఆకలి కొన్నవారు మాత్రమే కావచ్చు, అందరికీ కూడా తన యొక్క ప్రేమని పంచారు. ఎదుటివారి బాధని నొప్పిని తన యొక్క హృదయంలో అనుభవించి వారు అడగక మునిపే వారి యొక్క బాధను తీర్చి ఉన్నారు. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఓ సంఘటన ఈ విధముగా మనము గమనిస్తున్నాం. 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడుతూ ఉన్నటువంటి రోగిని ప్రభువు నీవు స్వస్థపరపగోరుతున్నావా అని అడిగి అతన్ని స్వస్థపరిచి ఉన్నాడు. ఇది ప్రభు యొక్క ప్రేమకి ఒక నిదర్శనము మాత్రమే. అందుకే ప్రేమించాలి. ఇక నోబెల్ బహుమతిని పొందిన తర్వాత ఒకరు మదర్ తెరేసా గారిని ఈ విధముగా అడుగుతూ ఉన్నారు, ప్రపంచ సమస్యను ఎలా పరిష్కరించగలము అని అంటే అందుకు ఆమె అన్నది, ఇంటికి వెళ్ళి ఒకరిని ఒకరు ప్రేమించండి అని అన్నది. కావున మనము ఎప్పుడు కూడా ప్రేమతోటి జీవించాలి అని మనము గుర్తుంచుకోవాలి. పౌలు గారు రోమీయులకు వ్రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనము ఈ విధముగా చదువుతూ ఉన్నాం, ఎవరికి నీ ఏమీయూ బాకీ పడి ఉండకడు, మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అది ఒకరిని ఒకరు అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే, తోటివాన్ని ప్రేమించువాడే చట్టం నెరవేర్చినవాడు అని పలుకుతూ ఉన్నాడు. ఇక మదర్ తెరేసా గారు కూడా ఇంకా ఈ విధముగా పలుకుతూ ఉన్నారు, అంతటా ప్రేమను వ్యాపింపచేయి, మొదట నీ కుటుంబములో మీ బిడ్డలకు మీ జీవిత భాగస్వాములకు ఇరుగు పొరుగు వారికి ప్రేమను ఇవ్వు అని మదర్ తెరేసా గారు పలుకుతూ ఉన్నారు. ఇక పునీత అగస్టిన్ వారు ఈ విధముగా అంటూ ఉన్నారు, నేను ప్రేమించటాన్ని ప్రేమిస్తాను, ఈ ప్రేమకు పరుదులు లేవు, షరతులు లేవు, ఇది ఒక షరతులు లేనటువంటి ప్రేమ అని పలుకుతూ ఉన్నాడు. మనము కూడా ఇటువంటి ప్రేమతోటే ఇతరులని ప్రేమించాలి అని దేవుని వాక్కు మనందరినీ కోరుతూ ఉన్నది. ఓ వ్యక్తి మదర్ తెరేసా గారు ఓ వ్యక్తిని విధముగా అడుగుతూ ఉన్నారు, నీవు యేసు ప్రభు నామమున జ్ఞానస్థానం తీసుకుంటావని అంటే ఆ వ్యక్తి విధముగా అంటూ ఉన్నారు, యేసు ప్రభు నీలాగా ఉంటాడనితే అందుకు ఆమె అంటూ ఉంది, లేదు నేను క్రీస్తులాగా ఉండటానికి ప్రయత్నిస్తాను అన్నది. అయితే నేను క్రీస్తు పేరిట జ్ఞానస్థానం తీసుకుంటాను అన్నాడు. అంటే ఆమె అంటూ ఉన్నది, మన పొరుగు వారిలో ప్రతి ఒక్కరూ కూడా మారువేషంలో ఉన్నటువంటి దేవుడే అంటూ ఉన్నాడు. కావున క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఎవరి కంచిలో నీరు తెప్పించకూడదు. చేతనైతే మనము ఆ కన్నీటిని తుడవాలే కానీ ఆ కన్నీటికి కారణము కాకూడదు. పునీత అసీసి ఫ్రాన్సిస్ వారు కూడా ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఓ దేవా నన్ను నీ శాంతి సాధనముగా మార్చు, ప్రేమింపబడటానికి కాదు ప్రేమించటానికి, అర్థము చేసుకోబడటానికి కాదు అర్థము చేసుకోవటానికి, సేవింపబడటానికి కాదు సేవించడుకు నాకు నీ కృపను ఇవ్వయ్యా అని పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. మహిమా ఐశ్వర్యము గల ప్రభువా, శక్తి ప్రదాత, మా రక్షణార్థము పాప రక్షకుడిగా ఉద్భవించావు. మా పాప కారణముగా పోగొట్టుకున్న మోక్షభాగ్యాన్ని తిరిగి మాకు అనుగ్రహించారు. మేము సదా మిమ్ము ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించి
మమ్ము మీయందు సదా నివసించులాగున మాపైకి మీ ఆదరణకర్తను అనుగ్రహించండి. దయగల ప్రభువా, మేము లోకాశలకు లోనై మిమ్ము విడిచిపెట్టి అనాథలుగా మిగిలిపోకుండా మీరు మమ్ము నిత్యము అంటిపెట్టుకొని మిమ్ము సదా జీవమార్గములో జీవించినట్టుకు కావలసిన స్థైర్యాలను మాకు ప్రసాదించండి. మా ఈ లెక్సియో దీవెన కార్యక్రమాలను ఆశీర్వదించండి. దివ్యవాణి ఛానల్ యాజమాన్యాన్ని దీవించి ఈ ఛానల్ స్థాపకులైన విశేష కృషి తెలిపిన CEO ఫాదర్ గారిని ఆశీర్వదించండి. మీ కృప మా అందరికీ అనుగ్రహించండి. ఆమేన్. ఫాదర్ గారు, ఈరోజు సువిశేష పఠనం మనల్ని ఏం ఆచరించాలని బోధిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానముగా మనము ఆచరణ విభాగంలోకి ప్రవేశించుదాం. మనమందరము కూడా గుర్తుంచుకోవాలి, మనము జ్ఞానస్థానం భద్రమైన అభ్యంగం ద్వారా పవిత్రాత్మను పొంది ఉన్నాం. ఈ పవిత్రాత్మ మనల్ని ఆధ్యాత్మిక పరిపక్వతలో క్రీస్తు జ్ఞానములో నడిపిస్తూ ఉంది. ఈ పవిత్రాత్మయే మనల్ని యేసు ప్రభువుకు సాక్షులుగా జీవించేటట్లు సహకరిస్తూ ఉంటారు. కావున మనము ఎప్పుడు కూడా అపోస్తుల వలె పవిత్రాత్మ సహాయంతోచి యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి ప్రయత్నించాలి. అయితే ఈ సాక్ష్యం అనేది మనము ప్రేమను వ్యక్తము చేయటంలో చూపించాలి. మనము ప్రభు మాటకు విధేయించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఇదే పవిత్రాత్మ దేవుడు మనల్ని ప్రభుకు సాక్షులుగా ఉండునట్లు చేయటం అనేది. ఇంకా మనము గమనిస్తూ ఉన్నాము, ప్రభువు ఇక్కడ ప్రేమ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రేమ సమస్తానికి పునాది. దేవుడు ప్రభుని ప్రేమించారు, ప్రభువు దేవుణ్ణి ప్రేమించారు. కావున మనము కూడా వారిని ప్రేమించాలి అని గుర్తించుకోవాలి. మనము ఎప్పుడు కూడా అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అదేవిధంగా మనము ఇతరులను కూడా ప్రేమించాలి. ఇక ప్రభు పలికినట్లు ఈ ప్రేమకు తార్కాణము నిదర్శనము ఏమిటాయి అంటే విధేయత. ప్రభు తన యొక్క ప్రేమని తండ్రికి విధేయించడం చూపించి ఉన్నాడు. మనము కూడా దేవునికి విధేయించాలి. ఈ విధేయత రెండు విషయాలను కూడా తెలియజేస్తూ ఉంది. ఏమిటి అంటే ఈ విధేయత మనకు ఆశ్రయాన్ని, సురక్షతను ఇస్తూ ఉన్నది. ప్రభుకు విధేయించిన వారే ప్రభురాజ్యంలో కూడా ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక తనకు విధేయించిన వారికే ప్రభువు తను పూర్తిగా తెలియచేసుకుంటూ ఉంటారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ప్రేమతోటి జీవించాలి. ఈ ప్రేమను మనము దేవునికి విధేయించట్లో వ్యక్తపరుస్తూ జీవించాలి. మరలా వచ్చే వారము లెక్సియో దీవెన కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ కూడా దేవుని ఆశీస్సులని అందచేస్తూ ఉన్నాం.